తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఏపీ తెలంగాణ చీఫ్ సెక్రటరీలు భేటీ అయ్యారు. అమరావతిలోని ఏపీ ఐఐసీ ఆఫీసులోని సమావేశమైన ఇద్దరు సీఎస్లు వేరువేరు ఎజెండాలతో సమావేశమైన ఏకాభిప్రాయంతో తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారాయి. కృష్ణా జలాల పంపిణీ, కోర్టులో ఉన్న పిటిషన్లు వెనక్కి తీసుకోవడం, జస్టిస్ బ్రీజే కుమార్ ట్రిబ్యునల్ ముందు జరుపుతున్న విచారణ, లేవనెత్తాల్సిన అంశాలు, ఆస్తులు, అప్పుల పంపిణీలో నెలకొన్న ప్రతిష్టంభన, ఉద్యోగాల విభజన ఇలాంటి అనేక అంశాలు చర్చల్లో ప్రస్తావనకు వచ్చాయి. వీలైనంత తొందరగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను క్లియర్ చేసుకోవాలని ఇద్దరు సీఎస్లు ఒక అభిప్రాయానికి వచ్చారు. విభజన చట్టంలోని 9వ షెడ్యూల్లోని ఉన్న సంస్థల విభజనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీలా భిడే కమిటీ సిఫార్సులు చేసిన వాటిపై తెలంగాణ, ఏపీ మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ కార్పొరేషన్ల హెడ్ క్వార్టర్స్ విషయంలో షీలా భిడే స్పష్టమైన నిర్వచనం ఇచ్చినా రెండు రాష్ట్రాలకు వేరువేరు అభిప్రాయాలు ఉన్నాయి. 9వ షెడ్యూల్లోని 23 కార్పొరేషన్ల ఆస్తుల పంపిణీ విషయం కొలిక్కి రాలేదు. ఆర్టీసీ, ఫైనాన్స్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు, విజయ డైరీ ఇలా ఎన్నో ఎడతెగని అంశాలు ఉండిపోయాయి. 10వ షెడ్యూల్లోని తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, ఉన్నత విద్యా మండలి లాంటి సుమారు 32 సంస్థల ఆస్తుల పంపిణీలోనూ పీఠముడి వీడలేదు. అయితే వాణిజ్య పన్నుల శాఖ, కేంద్ర నిధుల పంపిణీలో వ్యత్యాసం, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ బిల్లుల వివాదం ఇలాంటివి సమావేశంలో చర్చకు వచ్చాయి. దీర్ఘకాల ప్రయోజనాలకు అనుగుణంగా చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే ఒక మంచి సాంప్రదాయానికి ఈ సమావేశం నాంది పలికిందని సీఎస్లు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఏపీ తెలంగాణ చీఫ్ సెక్రటరీలు భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఏపీలో తెలుగు రాష్ట్రాల సీఎస్లకు సంబంధించినటువంటి సమావేశం ప్రారంభమైంది. మంగళగిరి ఏపీ ఐఐసీ భవనంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో పెండింగ్లో ఉన్నటువంటి విభజనకు సంబంధించినటువంటి అంశాలు, విభజన తర్వాత రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఉన్నటువంటి పెండింగ్ అంశాలు, నిధులకు సంబంధించినటువంటి అంశాలు, శాఖల వారీగా ఉన్నటువంటి అంశాలతో పాటుగా వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించినటువంటి అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేసేటువంటి సంస్థలకు సంబంధించినటువంటి విభజనకు సంబంధించినటువంటి అంశాలు, వీటితో పాటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి అంశాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సిఎస్ల సమావేశంలో చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే విభజన జరిగి 10 ఏళ్లు దాటిన తర్వాత కూడా మరికొన్ని అంశాలు రాష్ట్రాల్లో పెండింగ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. శాఖల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని బేరీజు వేసుకుంటూ తెలంగాణకి రావాల్సినటువంటి వాటాలకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఏపీకి తెలంగాణ నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి, అజెండాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత కూడా విభజనకు సంబంధించినటువంటి అంశాలు, ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదు 10 సంవత్సరాల తర్వాత తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏపీని కేంద్రంగా చేసుకుని శాఖల వారీగా జరిగినటువంటి పరిస్థితులు, ఏపీలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి లోటుకు సంబంధించినటువంటి అంశాలు, ఆర్థికంగా విభజన జరగాల్సినటువంటి శాఖలకు సంబంధించినటువంటి అంశాలు, ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు, ఆర్టీసీకి సంబంధించి అదేవిధంగా గనులకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా హౌసింగ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఈసారి చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా అనేకమైనటువంటి సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో దఫదఫాలుగా జరుగుతున్నటువంటి సమావేశాలకు సంబంధించినంత వరకు ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సిఎస్లను కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా జరుగుతున్నటువంటి కీలక సమావేశం కావడంతో ఈ సమావేశంలో పలు అంశాలపైన చర్చకు జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే విభజన తర్వాత ఏపీలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు, శాఖల వారీగా మిగిలినటువంటి అప్పులు, ఆర్థిక పరంగా లోటు భారీ ఎత్తున ఏపీకి రావడం, అప్పులు పాలైపోయినటువంటి నేపథ్యంలో ఇక పెండింగ్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి తెలంగాణ నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు, తెలంగాణ నిధులకు సంబంధించినటువంటి వాటాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా
చర్చకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఇందులో భాగంగా ఈ రోజు జరిగినటువంటి సిఎస్లకు సంబంధించినటువంటి సమావేశంలో వీటిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే దఫదఫాలుగా జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించి తెలంగాణ నుంచి వచ్చినటువంటి అధికార బృందం, అదేవిధంగా ఏపీ నుంచి సిఎస్ నేతృత్వంలో జరిగినటువంటి అధికార బృందానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతుంది. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించినటువంటి అంశాల్లో పలు కీలకమైనటువంటి అంశాలపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి సమావేశానికి సంబంధించి పలు కీలకమైనటువంటి అంశాలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగా దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి సిచ్యువేషన్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించి, తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు, విభజన తర్వాత వచ్చినటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఈ సమావేశంలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ హరీష్.